హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మాకు వెరీ లో బడ్జెట్లో ఒక గెస్ట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గెస్ట్ హౌస్ వచ్చేసి పొదలకూరుకి నియర్ బై అయితే ఉంటుందండి. అదే అండి, నిమ్మకాయల మార్కెట్ ఉంది కదా, ఆ నిమ్మకాయల మార్కెట్కి నియర్ బై అయితే ఉంటుందండి. ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి 108 అంకణాల స్థలంలో 13 అంకణాల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మనమైతే ఈ గెస్ట్ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ గెస్ట్ హౌస్ ని మనం ఎవరైనా సరే వీకెండ్ హౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ముందు మొత్తం ప్లాంటేషన్ వేసి ఫామ్ హౌస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనమైతే ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి రైట్ సైడ్ లో కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అదే కాక ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్లో అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి హాల్ అండి. హాల్ పక్కనే మనకి బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఒక్కసారి బెడ్రూమ్ ని కూడా మీరే చూడండి. ఈ బెడ్రూమ్ తో పాటు బెడ్ ను కూడా యాజ్ యూజువల్ గా అలాగే ఇచ్చేస్తారండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి పొదలకూరుకి నియర్లీ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అదే కాక రేపు పొదలకూరు మున్సిపాలిటీ అయింది అంటే మొత్తం కూడా మున్సిపాలిటీలో అయితే కలిసిపోతుందండి. ఈ 108 అంకణాలు అనేది ఇన్వెస్ట్మెంట్ కైనా కూడా చాలా బాగుంటుందండి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ లేఅవుట్ అనేది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ అప్రూవ్డ్ లేఅవుట్ లో కట్టినటువంటిదే ఈ గెస్ట్ హౌస్ అండి. నెల్లూరు నుంచి కూడా ఈ గెస్ట్ హౌస్ వరకు నియర్లీ 45 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అండి. సో ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే 32 lakhs అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లోనే ఉందండి. సో మీలో ఎవరైనా ఈ గెస్ట్ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.